శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో శుక్రుడు మే నెల 14వ తేదీ ఉదయం 10:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ నెల 8వ తేదీ సాయంకాలం 5:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మే 14వ తేదీ ఉదయం 10:58 నుంచి జూన్ 8వ తేదీ సాయంకాలం 5:47 వరకు నవగ్రహాల్లో శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని బలోపేతం చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, 12 రాశుల వారి మీద ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ఏ ఏ విషయాలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మే 14వ తేదీ ఉదయం 10:58 వాళ్ళ రాశిలోకి శుక్రుడు ప్రవేశించగానే ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది వాళ్ళ రాశిలోనే ఏర్పడటం అనేది మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశిలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడి సంచారంలో మార్పు మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఏ ఏ విషయాల్లో యోగిస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా జన్మరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు భోగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో మిథున రాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. మిథున రాశి వాళ్ళు ఈ సమయంలో బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని, మధురమైనటువంటి భక్ష్యాలను ఆహారంగా స్వీకరించటానికి, నోటికి ఎంతో ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించటానికి మీ రాశిలో ఉన్న శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. అలాగే కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ప్రధానంగా జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంతకుముందు లైఫ్ పార్ట్నర్తో ఏవైనా గొడవలు ఉన్నా కూడా మిథున రాశి వాళ్ళకి ఆ గొడవలన్నీ కూడా సద్దుమణుగుతాయి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో లైఫ్ పార్ట్నర్ పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే గృహానికి అవసరమైనటువంటి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. ఇల్లంతా కూడా కొత్త కొత్త వస్తువులతో అలంకరణ చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనలాభం చేకూరుతుంది. వస్తులాభం చేకూరుతుంది. అలాగే ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ఆనందంతో మాటలు మాట్లాడే విధంగా మీ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మీకు పరిపూర్ణమైన మానసిక ఆనందాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే కళారంగంలోకి ప్రవేశించాలంటే ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. సినిమా టీవీ రంగాల్లో కానీ, సంగీత నాట్య రంగాల్లో కానీ కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేటటువంటి మిథున రాశి వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో కళారంగంలో ఒక మంచి బ్రేక్ త్రూ రావటానికి, మంచి ఆపర్చునిటీ మీరు అచీవ్ చేయటానికి మీ రాశిలో ఉన్న శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే ఎవరైనా సరే ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నా, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, లేడీస్ ఎంపోరియము ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నా, టాయ్ షాప్ బిజినెస్ చేస్తున్నా, అలాగే ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ చేస్తున్నా, కాస్మెటిక్స్ బిజినెస్ చేస్తున్నా, వాటన్నిటిలో కూడా విశేషమైనటువంటి లాభాలను మీ రాశిలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మే 14 నుంచి జూన్ 8 వరకు వినోదాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేలాగా చేస్తాడు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉండేలా చేస్తాడు. బ్రహ్మాండమైన రుచికరమైన ఆహారాన్ని స్వీకరించేలా చేస్తాడు. నవ్వుతూ తుళ్ళుతూ కాలాన్ని గడిపేలాగా చేస్తాడు. శుక్రుడిచ్చే ఈ అనుకూల ఫలితాలు ఈ విషయాల్లో ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు
శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, మిథున సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి మిథున సంక్రమణము 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు మళ్ళీ జూన్ 8 5:47 సాయంత్రం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి జూన్ 8 సాయంకాలం 5:47 వరకు కూడా ఈ ఫలితాలన్నీ కూడా 12 రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకుని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 20 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించిన ఒక మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది. ఓం ఘం శుక్రాయ నమః. ఇది మంత్రం. ఓం ఘం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ప్రతిరోజు 20 సార్లు చదువుకోండి. దానివల్ల శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి, లేదా సెంట్ కలుపుకొని స్నానం చేయండి, లేదా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇవన్నీ వీలు కాకపోతే కొన్ని తెల్ల పుష్పాలైనా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది శుక్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తాడు. అదేవిధంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ. శుక్రహోరా కాలం అంటారు. ఆ శుక్రహోరా కాలంలో మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇది చేసుకుంటే కనుక శుక్రవారాలు సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు యోగించాలంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం ఉపవాసం ఉండండి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. అప్పుడు శుక్రుడు తొందరగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. గ్రహం అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అధిష్టాన దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం వింటే మంచిది, లేదా రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది, దేవి ఖడ్గమాల స్తోత్రం వింటే మంచిది, శ్రీచక్రార్చన చేస్తే మంచిది. ఇవేవి చేయలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఈ సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుకూలత పెరుగుతుంది. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం పూట మధ్యాహ్న సమయంలో అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం శుక్రహోరలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక అరిటాకులో కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ ప్యాకెట్ ఉంచి గనక దానం ఇచ్చినట్లయితే దానివల్ల శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతికూల ఫలితాలన్నీ తగ్గిపోయి వాటిని అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే పరిహారాలు చేసుకోండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల 12 రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు
ఆ సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేసినప్పటికీ వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన పరిహారాల గురించి మీరు పరిశీలించాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.